మహిమ కలుగునుగాక. నేటి దినపు వాగ్దానంతో మేము ముందుకు రావడానికి ప్రభువు సహాయం చేస్తూ ఉన్నారు పిల్లరా. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 26వ వాక్యం, నూతన స్వభావమును మీకు ఇచ్చేదను. దేవుని పిల్లలమైన మన జీవితంలో పిల్లరా, ఎప్పుడైతే మన హృదయం నూతనంగా మారుద్దో మన స్వభావం కూడా అదే రీతిగా నూతనంగా మారటానికి ప్రభువు సహాయం చేసే దేవుడై ఉన్నారు. మానవ రీతిగా మనం ఆలోచన చేస్తే లోకంలో మన స్వభావం మారడం అనేది ఏమాత్రం సాధ్యమయ్యే పని కాదు పిల్లరా. దేవుని యొక్క నామంలో మీకు జ్ఞాపకం చేయగలిగిన మాట ఏంటంటే, నా ప్రభువు నూతనమైనటువంటి ఉద్దేశాలను, నూతనమైన తలంపులను కలిగిన దేవుడు. నేటి దినాన మన స్వభావాలను కూడా మార్చడానికి ఆయన ఇష్టపడుతున్నారు. ఎప్పుడైతే పాత స్వభావం గతించి నూతన స్వభావం మనలోకి వస్తుందో మన యొక్క జీవితమే మార్చబడడానికి దేవుడు సహాయం చేస్తారు. కనుక నేటి దినాన్న మనం ప్రభువుకి పరిపూర్ణంగా అప్పగించుకోగలిగినట్లయితే మన స్వభావాన్ని, మన ఉద్దేశాలను మార్చి ఆయనకు సమీపస్తులుగా మనం చేసుకోవడానికి దేవుడు సహాయం చేయబోతున్నారు. అటు నూతన స్వభావం నేటి దినాన్ని మనందరికీ దేవుడు అనుగ్రహించును గాక.